ఈ కార్తీక మాసంలో పరమేశ్వరుడిని జిల్లేడు పుష్పాలతో ఎవరైతే అర్చిస్తారో వాళ్ళకి దీర్ఘాయువు కలుగుతుంది. విష్ణువుని మల్లె పుష్పాలతో అర్చన చేసినట్లయితే పాపనాశనం కలుగుతుంది. అలాగే విష్ణువునికి కానీ ఈశ్వరుడికి కానీ కదంబ పుష్పాలతో అర్చిస్తే ఏ సమస్యలు ఉంటాయో ఆ సమస్యల్లో సత్వర పరిష్కారం కలుగుతుంది. వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలు అమ్మాయిలు గన్నేరు పుష్పాలతో అర్చించినట్లయితే చక్కటి వధువు వరుడు లభిస్తాడు. అలాగే సంబంధించినటువంటి అనారోగ్య సమస్యల నివారణకి సంబంధించి శంకు పుష్పాలతో పరమేశ్వరుని అర్చించమని శాస్త్రము. ఇక చామంతి పుష్పాలతో కానీ జాజి పుష్పాలతో కానీ అర్చిస్తే ఆ పరమేశ్వరుణ్ణి సకల వాంఛితార్థాలు నెరవేరుతాయి. అంతేకాకుండా ఈ యొక్క కార్తీక మాసంలో మార్కండేయ పురాణాన్ని దానము చేయడం వల్ల పౌండరీక యాగము చేసిన పుణ్య ఫలితము కలుగుతుంది. నవంబర్ 5వ తారీఖు రోజున కార్తీక పౌర్ణమి, నవంబర్ 6వ తారీఖు రోజున పద్మక యోగం కలిగినటువంటి రోజున మహిమాన్విత కాశీక్షేత్రంలో మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి, అలాగే శని ప్రభావం వలన ఇబ్బందులు పడుతున్నటువంటి రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ అక్టోబర్ నవంబర్ నెలలో రవి శుక్ర బుధ గురుగ్రహాలు మారడం కారణం చేత 12 రాశుల వారికి సమస్యలు ఇబ్బందులు తప్పవు. ఈ కారణం వలన దోషాలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి సర్వదోష నివారణ పూజలు హోమాలు 6వ తారీఖు నవంబర్ మధ్యాహ్నం 3 గంటలకి ప్రారంభమవుతాయి. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. నవంబర్ 6వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల లోపల మీరు గోతనామాదు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు.